అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. కాంపిటేటివ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మన క్లాసెస్ అనేవి ఎంతగానో అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. 2026 మార్చి 2వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి మోగబోయిన మినీ ఇరాన్. సెకండ్ వన్ వచ్చి గెయిల్ చైర్మన్గా దీపక్ గుప్తా బాధ్యతల స్వీకరణ. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి మోగబోయిన మినీ ఇరాన్. దీని గురించి అయితే చూద్దాం. ఇరాన్ పైన దాడుల గురించి నిన్నటి క్లాస్లో కూడా అయితే మనం అయితే డిస్కస్ చేసాం. ఈ దాడుల్లో ఏంటంటే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఆ దేశ సర్వాధ్యక్షుడు సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమేనీ అయితే ఇతను మృతి చెందడం అయితే జరిగింది. ఈ మృతిని ఖండిస్తూ 3 రోజుల పాటు సంతాపన దినాలనేవి పాటించాలనేసి కర్ణాటకలోని చిక్కబల్లాపురం జిల్లా ఆలీపూర్ గ్రామం అయితే తీర్మానించింది. అసలు ఇతనికున్న ఈ ఆలీపూర్ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఇరాన్కు నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికంటే ముందు ఖమేనీ భారత్కైతే సందర్శించడానికైతే రావడం జరిగింది. ఆ సమయంలోని ఇతను ఏంటంటే మినీ ఇరాన్గా పిలిచి ఆలీపూర్లోనైతే పర్యటించడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 90% షియా ముస్లింలే ఉంటారు. అయితే 1981 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చిన ఖమేనీ ఇరాన్ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఓ ఆసుపత్రిని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ఆసుపత్రిలో వైద్య చికిత్సలన్నీ కూడా ఇరాన్ ఏజెన్సీ నిధులతోనే చేపడుతుండడం అనేది విశేషంగా అయితే మారడం జరిగింది. ఇప్పటికీ ఇరాన్ ఏజెన్సీ సహాయంతో ఈ ఆసుపత్రి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖమేనీ వీరంతా విదేశీ నాయకుడిగా కాకుండా సామాజిక చైతన్యాన్ని నింపిన మార్గదర్శకుడుగా అయితే ఆరాధిస్తూ ఉంటారు. సో అందుకు ఇతని మృతిని ఖండిస్తూ 3 రోజుల పాటు సంతాపన దినాలు పాటించాలనేసి ఆలీపూర్ గ్రామం అయితే తీర్మానించింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి గెయిల్ చైర్మన్గా దీపక్ గుప్తా. ఇతని గురించి అయితే చూద్దాం. దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ అయినటువంటి గెయిల్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా దీపక్ గుప్తా అయితే బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఈయన 2029 ఫిబ్రవరి 28 వరకు కూడా పదవిలో అయితే ఉంటారు. సందీప్ కుమార్ గుప్తా పదవి విరమణతో దీపక్ గుప్తా అనే అతనైతే బాధ్యతలు అయితే చేపట్టారు. ఎవరి ప్లేస్ అంటే సందీప్ కుమార్ గుప్తా ప్లేస్ లో దీపక్ గుప్తా గారు అయితే గెయిల్ చైర్మన్ గా అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ అయిన గుప్తా గెయిల్ లో పలు కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఇటీవలే దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ అయినటువంటి గెయిల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియామకమయ్యారని అడగచ్చు. దీపక్ గుప్తా. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 మార్చి 2వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే మన క్లాసెస్ అనేవి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.